హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు 50 ఏళ్ల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త పెన్షన్కి కూడా అవకాశం అయితే ఇవ్వలేదండి. వితంతు పెన్షన్కి కానీ, నేతన్న పెన్షన్లకి కానీ, ఒంటరి మహిళా పెన్షన్కి కానీ, ఇంకా వృద్ధాప్య పెన్షన్ ఇలాగా 24 కేటగిరీల పెన్షన్లకి కొత్త పెన్షన్ల కొరకు అప్లికేషన్లు అయితే విడుదల చేయాల్సి ఉంది. ఇక తాజాగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ కొత్త పెన్షన్లు విడుదలకైతే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ కేటాయించారండి. ఇక వీలైనంత త్వరగా కొత్త పెన్షన్లు అర్హత కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మంజూరు చేసే విధంగా సీఎం గారు చర్యలు చేపట్టారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ 24 కేటగిరీల కొత్త పెన్షన్లు ఇంకా 50 ఏళ్ల పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మరి ఏ పెన్షన్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, కావాల్సిన ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయి, ఎవరికి పెన్షన్ రాదు, ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లకి 50 ఏళ్ల పెన్షన్లకి దరఖాస్తులు ప్రారంభిస్తారు, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో ఉంచుకోండి. ఇక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 లక్షల మందికి పైగా ఈ కొత్త పెన్షన్లు 50 ఏళ్ల పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలకి పెంచడం మాత్రమే జరిగింది. ఇంకా ఎలాంటి కొత్త పెన్షన్లకి కానీ 50 ఏళ్ల పెన్షన్లకి కానీ అవకాశం అయితే కల్పించలేదు. ఇక ప్రతిరోజు ఈ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ మాకు అర్హత ఉంది అయినా కానీ మాకు పెన్షన్ రావట్లేదు అనేసి చాలా మంది అయితే తిరుగుతూ ఉన్నారండి. అయితే ఎన్నికల ప్రచారంలో 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాము, అలాగే కొత్త పెన్షన్లకి కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాము అని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తుంది. మరి ఎందుకని ఇప్పటికీ అవకాశం కల్పించలేదు అని అంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క పెన్షన్లు తనిఖీలు కొనసాగడం వల్ల ఈ కొత్త పెన్షన్ ఆలస్యం అయ్యింది అనేసి మనకి ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తా వచ్చారు. అయితే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రక్రియలు కూడా దాదాపు పూర్తవచ్చాయండి. సో ఇక మీదట మనకి ఈ 2026లోనే ఈ కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50 ఏళ్ల పెన్షన్లకి కొత్త పెన్షన్లకి అవకాశం అయితే ఇవ్వాలి. అయితే తాజాగా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో 50 ఏళ్ల పెన్షన్లతో పాటుగా 24 రకాల కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవచ్చు అని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఒకే ఇంట్లో భార్య లేదా భర్త ఇప్పటికే పెన్షన్ పొందుతూ ఉన్నా కూడా 50 ఏళ్ల పెన్షన్ మరొకరికి వచ్చే అవకాశం అయితే ఉందండి. సో దీనికి అర్థం ఏంటంటే ఒకరికి ఆల్రెడీ ఇప్పటికే పెన్షన్ వస్తూ ఉండి కూడా 50 ఏళ్ళు నిండిన మరొకరికి పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కూడా పెన్షన్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి ఇంకా కార్యాచరణ, అంతేకాకుండా మొత్తం అన్ని వివరాలు అయితే మనకి తెలియాల్సి ఉంది. ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్, రూల్స్, ఇంకా రెగ్యులేషన్స్ అన్ని కూడా త్వరలోనే విడుదలవుతాయి అన్నమాట. దీని గురించి మళ్ళీ వివరణ అయితే మనకి ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. ముందుగా ఈ 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు అయితే మే నెల 2వ వారం లోపు మొదలు పెడతారనేసి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇప్పటికే పలుమార్లు మనకి వాయిదా వేసుకుంటూ వచ్చినా సరే ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ ప్రకారం 50 ఏళ్ల పెన్షన్ అనేది మే నెల 2వ వారం నాటికి ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూటమి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో 50 ఏళ్ల పెన్షన్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 50 ఏళ్ల పెన్షన్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులందరికీ కూడా 50 ఏళ్ళు అయితే ఖచ్చితంగా నిండి ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డులో కానీ, ఇంకా అంతేకాకుండా మీ యొక్క రేషన్ కార్డు, వీటన్నిటిలో కూడా మీ వయసు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారండి. ఇది ఎందుకంటే కొంతమంది వయసు అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే 48, 49 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆధార్ అప్డేట్ అనేది చేసుకొని ఒక 50, 52 సంవత్సరాలకైతే మార్పించుకుంటూ ఉంటారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి చేంజెస్ కూడా చేసుకోవద్దు.
కానీ ఇప్పటి వరకు ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే మీ పేరు, మీ వివరాలు, మీ ఫోన్ నెంబరు, ఇంకా మీ వేలి ముద్రలు ఇవైతే ప్రస్తుతానికి అప్డేట్ చేసుకోండి. ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే మనకి చాలాసార్లు పలుమార్లు చెప్తానే ఉన్నారు. ఈ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీతో పాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, దాంతోపాటు మీ ఫోన్ నెంబరు, 2 ఫోటోలు ఇవన్నీ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరం అవుతాయండి. సో కావాల్సిన ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ ఇవన్నమాట. ఇక కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా మనకి ఈ మే నెలలోనే ఖచ్చితంగా అప్లికేషన్లు విడుదల చేస్తామనేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అంటే దాన్ని మార్పించుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి సంవత్సరం మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు పనికొస్తుంది. తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక 2 ఫోటోలు, మీ యొక్క ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు ఈ కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకునే సమయంలో రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారి కొరకు ప్రతి నెల ఒక 10 రోజులు లేదా 5 రోజుల వరకు కూడా స్పౌస్ పెన్షన్స్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఈ స్పౌస్ పెన్షన్లు దేనికంటే ఎవరైనా భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండి ప్రమాదవశాత్తు ఒకవేళ మరణించినట్లయితే అటువంటి మహిళలందరికీ కూడా ఈ కొత్త వితంతు పెన్షన్లు అయితే అందుతాయండి. సో అటువంటి వితంతు మహిళలు తప్పకుండా ఈ పెన్షన్లకి అయితే అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ప్రతి నెల 4,000 రూపాయలు అనేవి మీకైతే వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 67 లక్షల మందికి 3,200 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక ఈ కొత్త పెన్షన్లు, ఇంకా 50 ఏళ్ల పెన్షన్లకి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారండి. కొత్త వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, డప్పుకారులు, చర్మకారులు, అంతేకాకుండా దివ్యాంగులందరికీ కూడా కొత్త పెన్షన్లకి అవకాశం అయితే కల్పిస్తారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కొత్త సదరన్ సర్టిఫికేట్లు కూడా మనకి మే నెల 2వ వారం కల్లా కల్పిస్తామనేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్, కొత్త సదరన్ సర్టిఫికేట్ పొందేందుకు కూడా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత దివ్యాంగులందరికీ కొత్త సదరన్ సర్టిఫికేట్లు అయితే అందిస్తారండి. ఆ కొత్త సదరన్ సర్టిఫికేట్లో మీకు ఎంత పర్సెంటేజ్ అయితే వస్తుందో దానికి తగ్గట్టుగా మీకు పెన్షన్ అయితే ఉంటుంది. 40% నుంచి 85% మధ్యలో కానీ దివ్యాంగులకు సదరన్ సర్టిఫికేట్లో పర్సెంటేజ్ వచ్చినట్లయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. 85% లేదా అంతకంటే ఎక్కువగా వస్తే 15,000 రూపాయలు డిఎంహెచ్ఓ పెన్షన్ అంటారనమాట. ఆ పెన్షన్ అయితే డబ్బులు ప్రతి నెల మీకైతే వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనకి కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్లు అందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించనుందనమాట. సో వీటన్నిటికీ కూడా అప్లికేషన్లు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గ్రహించి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి, 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి ఇంకా ఏమన్నా సరే లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మన ఛానల్లో మీకు మళ్ళీ వీడియో చేసి చెప్తానండి. సో అన్ని అప్డేట్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే మీకు అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి నీట్గా చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళకి కూడా సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని స్టే ట్యూన్డ్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోకి ఇంతే అండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.